మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదువుగా విందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు చదువుగా విందాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని విషయాల వైపు చూస్తా వినండి, మంచిగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నన్ను రేపునుగాక. అక్కడ ఏలియా మనకు కనపడుతున్నారు. కొత్తగా స్టోరీ ఈ సంఘానికి చెప్పాల్సిన అవసరం లేదు, మనకి సుపరిచితమే. ఏలియా స్టోరీ మనము గత సంవత్సరాలుగా చెప్పుకున్నాం, దానిలోంచి ఎన్నో ప్రత్యక్షతలు మనం మాట్లాడుకున్నాం. ఈ రాత్రి అయితే ఏలియా ఆ బదరీ వృక్షం కింద ఇక నా వల్ల కాదని, నన్ను తీసేసుకో, నేను చనిపోతాను, నాకు బతుకు బుద్ధి కావట్లేదు, ఇక్కడ వరకు నేను చేసిన పని చాలు, సేవ చాలు అని చెప్పేసి అతడు ఏడవటం, అతడు ప్రార్థన చేయటం, రేగ్గాయ చెట్టు కింద పడుకొని సొమ్మసిల్లిపోయిన వ్యక్తిగా, నీరసపడిపోయిన వ్యక్తిగా, ఆహాబుకు ఆ యొక్క యెజబెలుకు భయపడిపోయి ఇక నా వల్ల కాదు, నేను ఇంకా చనిపోతాను, ఇక్కడ వరకు చాలు, ఇంత మట్టుకు నా జీవితం చాలని తీసేసుకున్న ఒక నిరాశైన మాటలతో మాట్లాడుతూ రేగ్గాయ చెట్టు దగ్గర నీరసంగా నిద్రపోతున్న ఏలియాని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమేనండి, అతని జీవితంలో ఎన్ని విజయాలు సాధించారండి. ఏలియా నీరసం అయిపోవటం ఏంటి అని అనే ముందు అతడు ఎన్ని కార్యాలు చేశాడు. అక్కడికి రాకముందు అతడు ఎంత యుద్ధాన్ని చేశాడు. అతడు దేశపు రాజునే ధిక్కరించి మాట్లాడాడే, యెజబెలునే వణికించాడే, బయలు ప్రవక్తనే ఒక్క కత్తి వాత చేత హతము చేశాడే, యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించాడే, మోపైన వర్షము కురుచున్నట్లుగా తల మోకాళ్ళ సందులో పెట్టుకొని ఎంత రోదన విజ్ఞాపన చేశాడే. ఇక అలసిపోయాడు, ఓపిక లేదు, ఇక శక్తి లేదు, ఇక శక్తి సరిపోవట్లేదు, ఇక నేను ఇక్కడితో ఆపేస్తున్నాను ప్రభువా, ఇక నా వల్ల కాదు ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా. ఒక రోషము కలిగినటువంటి దైవజనుడు చేస్తున్న ప్రార్థన మనము బదరీ వృక్షం దగ్గర చూస్తూ ఉన్నాం. అలాగని చెప్పేసి దేవుడు సర్లేరా, నువ్వు ఇంత కష్టపడ్డావు, సరేలే ఇక వచ్చేసి అనలేదండి. భోజనాన్ని పంపాడండి ఏలియా కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భోజనాన్ని పంపాడు. భీకర యుద్ధము చేసినటువంటి వ్యక్తి, 850 బయలు ప్రవక్తను ఓచకోత కోసినటువంటి వ్యక్తి, కొన్ని కోట్ల లక్షల ప్రజల ముందు యెహోవాయే నిజమైన దేవుడు నిరూపించిన వ్యక్తి, 3.5 సంవత్సరాల కరువు తీరునంతగా అంతగా ప్రార్థన చేసిన వ్యక్తి. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశాలు మూయబడుతున్నాయి, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశాలు తెరవబడుతున్నాయి. ఎన్నో ఘన విజయాలు సాధించినటువంటి వ్యక్తిని మనం రేగ్గాయ చెట్టు కింద నీరసంగా పడిపోతున్నటువంటి దృశ్యంలో మనం ఆ మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అలా పడిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే నిరాశలో కృంగిపోయాడో ఏలియా, ఎక్కడైతే బలహీనమైపోయాడో, ఎక్కడైతే సప్పగిల్లిపోయాడో, ఎక్కడైతే సొమ్మసిల్లిపోయాడో, ఇక నా వల్ల కాదని ఏ చెట్టు దగ్గర అయితే ఉన్నాడో, ఇక నేను చనిపోతాను ప్రభు నన్ను తీసేసుకోమని ఒక మరణ ఘోష పెడుతూ ఏ చెట్టు కింద అయితే రిలాక్స్ అయిపోతున్నాడో, ఏ చెట్టు దగ్గర అయితే స్పృహ తప్పి కోల్పోయి పడిపోతున్నాడో, ఇక నా వల్ల కాదని భయము భీతి చేత ఎక్కడైతే కుప్పగూలిపోయాడో ఆ స్థలానికి దేవాది దేవుడు పరలోకముల నుంచి మంచి భోజనాన్ని పట్టుకొని కిందకు వస్తాడు ఉన్నాడు. దేవునికి స్తుతి, హల్లెలూయా. ఒక మంచి భోజనాన్ని పట్టుకుని పరలోకముల నుంచి కిందకు వచ్చి ఏలియాతో అంటున్నాడు, ప్రభువు నీవు లేచి నేను సిద్ధపరిచిన భోజనమును చేయమన్నారు. ఈ రాత్రి సార్వత్రిక సంఘము లేవవలసిన పని అంతైనా ఉంది. నిజమే, ఒకవైపున చెప్తున్న మాటలు చూస్తే ఎన్నో పోరాటాలు చేసిన మాట నిజం కాదా, ఎన్నో నిందలు పడిన మాట నిజం కాదా, వేసారిపోతున్న మాట నిజం కాదా, భయంకరమైనటువంటి శ్రమలకు ఎదురెళ్ళిపోతున్న మాట నిజం కాదా, ఒకటి పోతే ఒకటి తగులుకుంటున్న శ్రమలు అవి నిజం కాదా, అన్నీ నిజమే. నువ్వు బదరీ వృక్షం దగ్గర నీరసిల్లిపోయి పడిపోయి నా వల్ల కాదు ప్రభువా, 25వ సంవత్సరంలో
నా శక్తికి మించి పోరాడాను ప్రభువా, ఇక నా వల్ల కాదు, ఇక నేను ప్రయాణం చేయలేను. ఓ నీరసముతో నీరసగొట్టు మాటల చేత, బలహీనమైన మాటల చేత, బలహీనమైన ప్రార్థనల చేత ఇంకా స్థాయిలోకి వచ్చేసావేమో. నీ శక్తికి మించినటువంటి యుద్ధాలు చేసి ఉండొచ్చు ఈ సంవత్సరంలో. కూలిపోయావు, పడిపోయావు, బదరే వృక్షం దగ్గర రెస్ట్ తీసుకుంటున్నావు. ఇక నా వల్ల కాదు, నువ్వేం చేస్తావో చెయ్యక, నేనైతే నన్ను తీసేసుకో, నేను ఇక బ్రతకలే, నాకు ఇష్టం లేదు, నాకు భయం వేస్తుంది. ఒకప్పుడు నీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసిన మాట నిజం, దేవునికి స్తోత్రం. నీవు పోరాడిన మాట నిజం, నీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసిన మాట నిజమే. ఇప్పుడు నీవు రేగ్గాయ చెట్టు దగ్గర పడిపోయి నిరాశలో చేస్తున్న ప్రార్థన నిజమే. ఈ రోజున ఎవరెవరైతే నిరాశలో పడిపోయారో, ఎవరెవరైతే ప్రార్థనలలో పడిపోయారో, ఎవరెవరైతే సమర్పణలో పడిపోయారో, ఎవరెవరైతే వైరాగ్యంలో పడిపోయారో, ఎవరెవరైతే లోకాశల్లో పడిపోయారో, ఎవరెవరైతే లోకదంధాల్లో పడిపోయారో, ఎవరెవరైతే శ్రమల్లో పడిపోయారో, ఇబ్బందుల్లో పడిపోయారో, భయంకరమైన నిందల్లో పడిపోయే రాత్రి నీ వద్దకు వస్తున్న ఒక శుభోదయం, ఒక శుభవార్త, నీవు లేచి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లే అని ప్రభు చెప్తా ఉన్నాడు. నువ్వు లెగవాలి. నువ్వు లెగిస్తే నీ కొరకు మంచి భోజనం సిద్ధం చేశాడు ప్రభు. నువ్వు లెగిచి భోజనం చేయాలి. ఈ రాత్రి భోజనం పెట్టడానికి పరిశుద్ధాత్ముడు మన వద్దకు దిగి వచ్చేసారు. నిరాశలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు, నిట్టూర్పులో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఇక నేను ప్రయాణం చేయలేను అనుకుంటున్నావు సహోదరి, నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఇక నేను గెలవలేను అనుకుంటున్నావు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అంటున్నావు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నావు, లేచి నేను నీ కొరకు సిద్ధపరిచిన భోజనాన్ని చేయాలి అని ప్రభు మాట్లాడుతున్నా. నువ్వు ముందర లెగిస్తే నీ కొరకు భోజనం సిద్ధపరిచాడు ప్రభు. రాత్రి నీ కొరకు మంచి భోజనం సిద్ధపరిచి పెట్టాడు ప్రభు. ఆ భోజనపు బలము చేత అని రాయబడి ఉంది అక్కడ. నువ్వు ఇప్పుడు ఏం చేయాలండి? భోజనం చేయాలి. పరలోకముల నుంచి ప్రభువే పట్టుకొచ్చిన భోజనం. అర్థమైందా? ఈ లోకంలో ఎక్కడ దొరకదు ఆ భోజనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ భోజనము చేస్తేనంటే మనకు బలం వచ్చేస్తుందంటండి. ముందు నువ్వు లెగవాలిగా. నేను లెగలేనండి, నీకు ఎన్ని చెప్తున్నా లెగలేనండి, ఎంత హితబోధ చేస్తున్నా వల్ల కాదండి అంటున్నావు. ముందు లెగు. నువ్వు లెగిస్తే భోజనం సిద్ధపడింది. లెగిచిన వారికే భోజనం. నీవు ధైర్యం చేసుకొని, నీవు ఓపిక చేసుకొని నీవు లెగిస్తే నీ కొరకు ఒక ఉన్నతమైన భోజనం సిద్ధపడింది. ఆ భోజనాన్ని మనం త్వరగా తినేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ మొదటి మాట, అతడు భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడండి. అంత ఈజీ పని అండి అది. ప్రభువు పెట్టిన భోజనానికి అంత శక్తి వచ్చేసిందండి ఏలియాలోకి. ఇక నేను వెళ్ళలేనయ్యా, నేను ఇంకా చేయలేనయ్యా, నేను ఇంకా ఆపేస్తానయ్యా, ఇంకా నన్ను తీసేసుకోయా, నేను ఇక భూమి మీద ఉండనయ్యా, ఈ గోల పడలేను, ఈ తలకాయ నొప్పులు పడలేను, వీళ్ళతో పడలేను, వాళ్ళతో పడలేను, బాస్తో పడలేను, ఏంతో పడలేను, వాళ్ళతో పడలేను, నాకు ఇంకా అసలు నాకు చిరాకు వచ్చేస్తుంది అనుకుని నిరుత్సాహ గుహలో ఏమండి రేగ్గాయ చెట్టు దగ్గర పడిపోయిన వారితో ప్రభు రాత్రి సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు లెగవాలి. నువ్వు లెగిసే అవసరం ఎంత ఉంది? నీ కొరకు ప్రభు చక్కని భోజనాన్ని సిద్ధపరిచారు. మన హోరేబు పర్వతానికి చేరాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. ఈ రాత్రి మన హోరేబు పర్వతానికి చేరాలని ప్రభు మన కొరకు ఒక మంచి ఉన్నతమైన భోజనాన్ని సిద్ధపరిచారు. ఏమంటే నువ్వు పడిపోతే ఎట్లాగా? నువ్వు ఇంకా నిరాశ మాటలు మాట్లాడితే ఎట్లా? నువ్వు లేకు, ఓపిక తెచ్చుకోలేకు. ఈ రాత్రి భోజనం చేయి. నువ్వు ఖచ్చితంగా ఏలియా 40 పగలు 40 రాత్రులు శక్తికి మించిన ప్రయాణం చేసినట్లుగా 26వ సంవత్సరం అంతా మనం అటువంటి ప్రయాణం చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లెగిచి భోజనంలో పాలి భాగస్తురాలు అయితే అపరిమితమైన శక్తి మన మీదకి వచ్చేస్తుంది రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఇంతకు ముందు చెయ్యని ప్రయాణం, ఇంతకు ముందు వెళ్ళని దారుల్లో కూడా ఈ భోజనం చేసిన తర్వాత అద్భుతమైన ప్రయాణాలు సంఘం చేయబోతూ ఉంది. మునుపెన్నడూ చేయలేని ప్రయాణాన్ని 26లో మనం చేయబోతున్నాం. మునుపెన్నడూ వెళ్ళని మార్గాల్లో 26లో మనం వెళ్ళబోతున్నాం. ఆ భోజనపు బలము చేత ఈ కార్యాలు జరగబోతున్నాయి. ఈ భోజనములు పాలివాగుస్తులయ్యే వాళ్ళే అటువంటి ప్రయాణాలు చేయగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 84వ కీర్తన చూడండి ఒకసారి. 5, 6, 7 చరణాలు చదవగా విందాం.
84వ కీర్తన 5, 6, 7 చరణాలు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. వాళ్ళు ప్రయాణం చేస్తుండగా ఏమొచ్చిందంటే అండి, నా నాటికి బలాభివృద్ధి వాళ్ళకు వచ్చిందంట. స్తోత్రం కలుగునగాక. ఎవరికైనా ప్రయాణం చేసే కొద్దీ బలం వస్తుందండి? రాదు. కానీ దేవుడే స్వయంగా సిద్ధపరిచి పెడుతున్న భోజనాన్ని మనం ఈ రాత్రి చేయగలిగితే, ఈ భోజనంలో మనం పాలి భాగస్థులం అవ్వగలిగితే, మనం ప్రయాణం చేసే కొద్దీ మనం బలం పొందుకుంటా ఉంటామంటండి. మనం అలసిపోమంటండి, మనం సొలిసిపోమంట, మనం సొమ్మసిల్లిపోమంటండి. బలాభివృద్ధి కలిగిద్దంటండి. స్తోత్రం చెప్పండి. అధికమైన బలం పొందుకుంటూ ఉంటామంటండి. లోకానుసారంగా ఇది బిర్యానీ కాదండి, ఇది దేవుడు చేతి భోజనం అండి. నువ్వెంత బిర్యానీ తిన్నా మరలా నీకు నీరసం వచ్చేస్తుంది. నువ్వెంత బిర్యానీ తిని ప్రయాణం చేసినా కొన్ని గంటల దాకా ప్రయాణం చేయగలవు, కానీ తర్వాత పడిపోతావు. ఇహలోక సంబంధమైన చెత్త ఆహారం గురించి దేవుడు మాట్లాడట్లేదు. బహిర్భూమిలో కలిసిపోయే ఆహారం గురించి ప్రభు మాట్లాడట్లేదు. ఆయన చేతి భోజనం ఆయనే సిద్ధపరుస్తున్నాడండి మన కోసం ఈ రాత్రి. ప్రభువే సిద్ధపరుస్తున్నాడు. ఎలాగనా వీళ్ళు ప్రయాణం చేసే కొద్దీ వీళ్ళు బలం పొందుకోవాలి, వీళ్ళు హోరేబు శిఖరానికి వెళ్ళాలి అని పరలోకంలో ఒక మంచి భోజనాన్ని ప్రభు తయారు చేస్తున్నాడు. ఆ భోజనం సంఘానికి ప్రభు పెట్టడానికి సిద్ధమైపోయాడు. ఆ భోజనాన్ని పట్టుకుని మన మధ్యకి రాత్రి ప్రభు దిగి రాబోతా ఉన్నాడు. రాత్రి మన వద్దకు వచ్చి మనకి ఆ భోజనంలో పాలి భాగస్థులు అవ్వటానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. నీవు లేవగలిగితే, భోజనాన్ని చేయగలిగితే, 26లో నువ్వు చేసే ప్రయాణంలో బలాభివృద్ధి నువ్వు పొందబోతున్నావే. నీవు బలము పొందబోతున్నావే. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనండి, వారు ప్రయాణం చేస్తుండగా బాకా లోయలు ఎలా మారుతున్నాయట? జలమయంగా మారుతున్నాయట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట, ఈ భోజనం బలం చేతట మన ప్రయాణము దినదినము బలాభివృద్ధి పొందుకుంటూ వెళ్ళిపోతామట. మనకు నీరసం అనేది రానివ్వడంట పరిశుద్ధాత్ముడు. ఇక రెండో విషయం చూస్తే, వారు ప్రయాణం చేస్తూ వెళ్తుండగా బాకా లోయలు జలమయంగా మారిపోతున్నాయట. దేవునికి స్తోత్రం కలగనక. లోయలు జలాలుగా మారడం ఏంటండి? పిచ్చెక్కిపోయింది నాకు ఈ వాక్యం చదువుతుంటే. లోయలు జలమయంగా మారిపోయినాయట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని చేతి భోజనం తిని ప్రయాణం చేస్తూ ఉంటే, దేవుని చేతి భోజనం తిని వాళ్ళు బయలుదేరుతూ ఉంటుంటే లోయలన్నీ జలమయంగా మారిపోతున్నాయి అంట. సస్యశ్యామలంగా భూములు మారిపోతున్నాయి అంట. పంటలు విస్తారంగా పండుతున్నాయట. లోయలన్నీ జలాలతో నింపబడుతున్నాయట. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు గనక ఈ రాత్రి భోజనములు పాలు పొందుకొని భోజనాన్ని తిని 26లలో ప్రయాణం చేస్తూ ఉండగా బాకా లోయలన్నీ జలమయంగా మారిపోతున్నాయి. కరువు ప్రాంతాలన్నీ ఆశీర్వాదంగా మారిపోతున్నాయి. దరిద్రాలు తొలగిపోతాయి, శాపాలు పారిపోతాయి, సముద్రాలు వెనక్కెళ్ళిపోతాయి, యోర్దానులు ఏకరాశిగా నిలిచిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి పట్ల జరుగుతుంది కార్యాలంటే, దేవుడు స్వయంగా సిద్ధపరిచి పెట్టిన భోజనాన్ని తిని ప్రయాణం చేసే వారి పట్ల కార్యాలు జరగబోతామని. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అలా నడిస్తే చాలంటండి, మనం అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలంటండి. కరువు కలిగిన ప్లేసులు మనం ఉంటే అక్కడ సమృద్ధి వచ్చేస్తాం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మీకు ఇది యోసేపు ఆశీర్వాదం అండి. కనానులో కరువు ఉండెను, ఐగుప్తులో సమృద్ధి ఉండెను వాక్యం సెలవిచ్చి నాకు పిచ్చెక్కిపోయింది. ఒక నెల రోజులు తన్నుకున్నాను ఆ మాట కోసం. నేను దేవుడు వాగ్దానం చేసిన దేశంలో కరువు రావటం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశం ఏంటి? కనానే కదా. దేవుడు కనానాన్ని వాగ్దాన దేశంగా, వాగ్దత్వ దేశంగా ఆశీర్వదించి ఆ దేశమునకు మన పితరుల దేవుడు నడిపించాడు. ఆ దేశంలో కరువు రావటం ఏంటి? శపితమైనటువంటి ఐగుప్తులో, పాపకరమైన తాపకరమైన ఐగుప్తులో సమృద్ధి ఉండవేంట్రా బాబు అని తల బాదుకుంటే నెల తర్వాత నాకు అర్థమైంది, యోసేపు ఐగుప్తులో ఉండటం ద్వారా, ఒక అభిషక్తుడు ఐగుప్తులో ఉండటం ద్వారా ఏమండి, దేవుని చేతి భోజనం చేసేవారు కరువు ప్రాంతాల్లో ఉంటే కరువు అంతా సమృద్ధిగా మారిపోద్దండి.
శాపమైన ప్లేసులు ఉంటే శాపం పోయి ఆశీర్వాదం వచ్చేస్తుందండి. అంటే వీరు ప్రయాణం చేసి ఎక్కడికి పోతే ఆ ఇళ్ళని దీవెనకరంగా ఉంటున్నాయి. బాకా లోయలట జలమయంగా మారిపోయినాయట వాళ్ళు ప్రయాణం చేస్తుంటే. దేవుని చేతి భోజనం తినిన వారి యొక్క జీవితాలు అటువంటి స్థలాల్లో మనం ఉంటే ఆ స్థలాలన్నీ సస్యశ్యామలంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకో సూపర్ డూపర్ హిట్ మాట ఏంటి చెప్పనా, వారిలో ప్రతి వాడు సియోనులో కనపడతాడు. కొట్టండి గట్టిగా చెప్పచ్చు. ఈ చేతి భోజనం తినిన ప్రతి ఒక్కరు సియోనులో కనబడబోతా ఉన్నారు. ప్రతిష్ఠించబడిన సియోను పర్వతాల మీద కనబడతా ఉన్నారు. దేవుడు నేను నివసించగోరిన స్థలం ఇది అని చంపబడిన సియోను కొండపై మనం నిలబడబోతున్నాం. అక్కడ మాట ఉందా, నేను సొంతగా చెప్తున్నానా? వారిలో ప్రతివాడు సియోనులో కనపడతాడు. వారు నడుస్తూ వెళ్తూ ఉండగా బాకాలయాలు జలమయంగా మారిపోయాయి. వాళ్ళు నడుస్తూ ఉండగా నానాటికి బలాభివృద్ధి కలుగుతుంది. ఎవరు వాళ్ళంటే దేవుడే స్వయంగా సిద్ధపరిచిన భోజనమును తిని ప్రయాణం చేసేవాళ్ళు. ఇంతగా భోజనం ఏంటి ఏమండి? ఆయన రక్తము, ఆయన శరీరం అండి. కొద్దిసేపట్లో దేవుని సొంత రక్షకుడిగా ఎరిగిన వారి వద్దకు రాబోతా ఉంది. ఈ భోజనం చాలా విలువైందండి. దీనికి ఏది సాటి రాదండి ప్రపంచంలో. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి మించి బలం ఇచ్చేది ఏది లేదండి. అన్నీ తక్కువే, అన్నీ చెత్తే. కానీ ఆయన శరీరము, ఆయన రక్తం మనకి వస్తుండగా, మనలో ప్రవేశిస్తూ ఉండగట మనము బలము నొందిన బిడ్డలుగా దేవునికి స్తోత్రం కలుగనగా 26th ఏం జరగబోతుందంటేనండి, 26th ఏం జరగబోతుందంటే మనం ఈ భోజన బలము చేత 26th అంతా ప్రయాణం చేస్తూ ఉండగా దినదినము బలం వచ్చేస్తుందండి. అది మొదటిది. రెండోది, మనము నడిచే ప్రతి ప్రాంతాలు సస్యశ్యామలంగా మారిపోతాయి అండి. మూడవది, ప్రతి ఒక్కరు సియోనులో కనపడతారండి. ఆయన రక్తము, ఆయన శరీరములో అంత శక్తి ఉంది. ఎవరైనా బాప్తీజాలు పొందకపోతే యేసు నామములో మీరు పొందుదురుగాక. బాప్తీజాలు పొందండి. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. దేవుణ్ణి మీ హృదయంలో చేర్చుకోండి. యవన వయసులోనే బాప్తీజం తీసుకొని దేవునికి సాక్షిగా నిలబడిన నా జీవితాన్ని నేను మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను. దేవుని కొరకు బ్రతకండి. ఈ భోజనములో అంత బలం ఉంటుంది. 40 రాత్రులు 40 పగళ్ళు అతడు ఎలా ప్రయాణం చేశాడు? అతనిలో కొంచెం శక్తి లేదు, కొంచెం కూడా బలం లేదు. అలా పడిపోయాడండి బదరీ వృక్షం దగ్గర. అటువంటి వ్యక్తి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి ఎలా వెళ్ళగలిగాడు అసలు అంటే దేవుని చేతి భోజనం అండి. ఆయన రక్తమైన శరీరం అందుకే రాత్రి మీకు ఇస్తున్నాను నేను. 26 అంతా ఇది మనకి బలాభివృద్ధి కలగ చేస్తూ అండి, మనం వెళుతున్న ప్రతి ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలంగా మార్చేస్తూ, ఏమో 26th దేవుడు మళ్ళీ ఎక్కడికి నడిపిస్తాడు, ఎక్కడికి తీసుకుపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాంతాన్ని దేవుడు సస్యశ్యామలం చేసినట్లుగా మీరు ఎక్కడికి పోయిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. చక్కని పైరులతో ఉంటాయి, చక్కని సంతోషమైన పనులతో ఉంటాయి. దేవునికి స్తుతి. మూడవదిగా, మనమందరూ నిజంగా ఈ మాటను బట్టి నేను దేవుని ఎంతో స్తుతించాను. సియోనులో కనపడుతుంది. సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము. పాడదాం. సియోను పాటలు సంతోషం, ముందుకు రా, పాడుతూ సియోను చేరేదాము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ పాట వచ్చిన వాళ్ళు పాడండి. లేదని చెప్పెను ప్రియుడేసు, లోకాల శాశ్వత ఆనందమేమియో. లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలేని లోకమున
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన పేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన పేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్మో. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్మో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి ఐగుప్తు ఆశలన్నీయు రంగున యేసుని వెంబడించి. విడుస్తారా పాటేనా? విడుస్తారా పాటే పాడతారా? ఐగుప్తు ఆశలన్నీ విడిచి అని ఉందా? ఐగుప్తు ఆశ వదిలేస్తావా మరి పాటే పాడతావా అంటున్నాను నేను. అర్థమవుతుందా? వదిలేస్తావా? ఫోన్లే అమ్మ బతికిచ్చు. ఐగుప్తు ఆశలన్నీయు రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని ఈ దేవుడై వీరచిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని ఈ దేవుడై వీరచిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మనము పాడుచు సియోను చేరేదము. మనము పాడుచు సియోను చేరేదము. మనము పాడుచు సియోను చేరేదము. మనము చేరేదము. అక్కడికి చెల్లేదము. అక్కడ నిలుచుందము. అక్కడ కనపడుదము. మీరు ప్రతివాడు సియోనులో కనపడును గాక. సియోనే జయం, సియోనే ప్రాణం, సియోనే రక్షణ, సియోనే ప్రతిష్టత. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను
సియోనుకు వెళ్ళేదాను, నేను వెళ్ళేదాను, సియోనుకు వెళ్ళేదాను, మేము వెళ్ళేదాము, సియోనుకు వెళ్ళేదాము, సియోనుకు వెళ్ళేదాము, సియోనుకు వెళ్ళేదాము, సియోనుకు వెళ్ళేదాము, ఈ భోజనపు బలము చేత మనందరం ఎక్కడికి వెళ్తామంటే అండి, నా పాటలని, నా ప్రార్థనంతా, నా ఉపవాసాలన్నీ ఒకటే, సియోనుకు చేరాలి. మరొకటి లేదండి అంశం. దేవుని వస్తూ మరొకటి లేదండి అంశం. నిజంగా మాట చదవంగానే ఉక్కిరి బిక్కిరి సంతోషం వచ్చింది నాకు. వారిలో ప్రతి వాడు సియోన్లో కనపడతాడు. బా సియోన్ అండి, ఆయన ముఖాన్ని చూస్తా ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆయన ప్రక్కనే వధువుగా, భార్యగా, ఎంత ఆనందం అండి. ఇది ఆనందం, ఇది సంతోషం. నిజంగా నా సంతోషం ఆగలేదు ఆ మాట చూసినంతసేపు. సంతోషిస్తూనే ఉన్నాను, పరవశిస్తూనే ఉన్నాను, ప్రతి గానములతో ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాను. కొండ మీద కిరిబిక్కిరై ఉల్లసించేసాను ప్రభులో నేను. నాకు సియోను కొండ ఆ మాటలు చూస్తే చాలా సంతోషం వేసిపోతుంది. ఎంత బలహీనంగానో వ్యక్తిని కూడా నిలబడిపోయి నాట్యం వేసుకుంటూ ఆరాధన చేశాను. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. అయితే భోజనం ఈ రాత్రి మేము తినబోతూ ఉన్నాం ప్రభువా. నీ చేతి భోజనములో మా సంఘం అంతా పాలిభాగస్తులు అవబోతూ ఉన్నా. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మనం ప్రయాణం చేస్తున్న కొద్ది అలుపు రాదు, బలం వచ్చేద్ది. రెండు, మనం వెళ్ళే ప్రతి ప్రాంతాలు సస్యశ్యామలం అయిపోతాయి. మూడు, మనం సియోనులో కనబడతాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండో మాట, యేసుప్రభు వచ్చాడు, భోజనం పెట్టాడు, 40 పగలు 40 రాత్రులు ప్రయాణం చేసి కొండ దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు ఏమెక్కాలి? హోరేబు అనేది కొండ, గుట్ట, లోయ, మరి కొండ అని చెప్పండి. ఇప్పుడు ఏమెక్కాలి? కొండ ఎక్కాలి. బలం ఉంటుందా? 40 పగలు 40 రాత్రులు నడిచి వచ్చేసాడు. ఏంటి? ఆ ఒక్క పూట తిని భోజనమే 40 పగలు 40 రాత్రులు. ఇప్పుడు కొండ ఎక్కేయమంటాడు. అది ఇంత ఎత్తునుంది, అంత ఎత్తునుంది. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి వచ్చి హోరేబు కొండ దగ్గర స్టాండ్ అయ్యాడు మనోడు. ఇప్పుడు అంటాడు, అరే హోరేబు కొండ ఎక్క అంటాడు. ఎలాగండి? అది చూస్తే హోరేబు కొండ చిన్న చిత్తకది కాదు, అది ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన కొండ ఎక్కమంటాడు యేసుప్రభు. మరి పెట్టింది ఏమో 2 సార్లే భోజనం. ఈ 2 సార్లు భోజనానికి 2 పూట్ల భోజనం వేసుకుందాం. మనమైతే పొద్దున మధ్యాహ్నం వేసుకుందాం. ఆ ఒక్కరోజు భోజనానికి 2 పూట్ల భోజనానికి 40 పగలు 40 రాత్రులు నలడటమే గగనం. ఏ రోజుకి ఆ రోజు భోజనం చేయకపోతే పని చేయలేము మనం. ఈ భోజనం అట్లాంటి ఏ క్లాస్ అయిన భోజనం మరి మనది భూమి మీద. ఏ క్లాస్ అయిన భోజనం అంటే, భోజన ప్రియులు ఉన్నారు, వందనాలు మీ అందరికీ. బిర్యానీ ప్రియులు ఏమండి, బిర్యానీ అవసరంతో కూడా ఆగడు. అవన్నీ చంపుకోండి రాత్రి ఆ కోరికలు వేసునామోలు. ఎంత టేస్ట్ వచ్చినా నువ్వు ఆగాల్సిందే. దేని మీద మనం ఆశ పెట్టుకోకూడదు, ఆశపడకూడదు. వచ్చినామో వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి పరలోకాన్ని. మనది ఈ దేశం కాదు, మనది అసలు ఈ తిండి కాదు. మనం దేవదూతలు తినే భోజనం తినాల్సిన వాళ్ళం మనం. ఈ రకరకాల మసాలాలు అలవాటు చేసేసుకుని ఎక్కడే ఉండిపోతారేమో భయం వేసిపోతుంది కొంతమంది ఆ ఫుడ్ కోర్ట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. తినండి, తింటూ మంచిదే, కానీ తెగ తినేద్దని యేసుప్రభు చెప్పమన్నాడు ఈ రాత్రి. 26లో కొంచెం తిండి తగ్గించుకోండి, భోజన ప్రియురాలు. కొన్ని ఫుడ్ల మీద చాలా ఇష్టంగా ఉంటారు, అది వదిలేసి ప్రభు మీద ఇష్టం పెంచుకోండి. అర్థమైందా? ఇప్పుడు చూడు, ఒక్కడికి అబ్బే ప్రభు బిర్యానీ అంటే బిర్యానీ మీద పడిపోతాడు డాముని. తర్వాత యేసుప్రభు మళ్ళీ ఏడుతే వచ్చేస్తాడులే ఆయన, కనికరామూర్తి. ఇప్పుడు అంత ఎత్తుకొండ ఎక్కమంటాడండి. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు ఒక భక్తుడు గుర్తొచ్చాడండి. చెప్తారండి మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? అవును, మంచిగా చెప్పాడు దావీదు గురించి.
డేవిడ్ అండి, కీర్తనాకారుడైన దావీదు చక్కని మాట అంటాడు చూడండి. 61వ కీర్తనలో 1-2 చరణాలు చదవండి అండి. 61వ కీర్తన 1-2 చరణాలు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేని అంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. నీవు నన్ను ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించుము అని కీర్తనకారుడు అంటున్నాడు. ఏమండి, నాకు ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎవరికైనా ఆశ్చర్యం అనిపించాలి, బైబిల్ టచ్లో ఉన్న వాళ్ళకి. తెలియని వాళ్ళకి ఆశ్చర్యం కాదు కానీ యేసురక్తం ఇచ్చే, తెలియని వాళ్ళకి ఆశ్చర్యం కాదు కానీ తెలుసుకున్న వాళ్ళకి ఆశ్చర్యం. ఏమండి, దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేశారండి? అసలు దావీదు ఎక్కలేని కొండంటూ ఏమన్నా ఉందా? ఎన్ని కొండలు ఎక్కాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు. ఇంకో విషయం చెప్పనా, సియోను కొండను యేసుప్రభు గిఫ్ట్ ఇచ్చేశాడు. నిజమండి, సియోను కొండను యుద్ధం చేసి సియోను కొండను సంపాదించి యేసుప్రభుకి ఇచ్చేసాడండి. అప్పుడు ప్రభు అంటాడు, ఇది నా విశ్రమ స్థానం, నేను కోరుకున్న స్థానం ఇది అంటాడండి యేసుప్రభు. భలే సంతోషం అనిపించింది. సియోను కొండలనే ఎక్కినటువంటి దావీదు గారు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించు. మనం కూడా ఎక్కాల్సిన కొండలు ఉన్నాయండి. ఓ పొలంలో మనం అన్నీ ఎక్కేసాం కాదండి, కొన్ని ఎక్కాల్సిన చిన్న చిన్న కొండలన్నీ ఎక్కేసాం. ఒక పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను దావీదు విషయంలో నా ఆలోచన ఇది, వ్యక్తిగత పరిశుద్ధమైన కొండేమో దావీదు అడుగుతుంది. అన్నీ లోకానుసారంగా, యుద్ధానుసారంగా, ఆస్తిపాస్తుల విషయంలో, దేవుని విషయంలో అన్ని కొండలు ఎక్కేశాడు. మరి ఎక్కలేని కొండ ఏంటబ్బా అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ కలగజేసాడండి. పరిశుద్ధత అనే కొండ అండి. దానికోసం ఏడుస్తున్నాడు ఇక్కడ కీర్తనలో. అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించండి. తన వ్యక్తిగత పరిశుద్ధత అండి. బయటికి అన్ని సమభీకర కార్యాలు చేస్తున్న వ్యక్తిగా, కొండలెక్కుతున్న వ్యక్తి కనపడుతున్నాడు. కానీ దావీదు కూడా ఒక కొండ మిగిలిపోయిందంటండి, అది పరిశుద్ధత. ఈ రోజున ప్రియ దైవజనమ, మీ ఆత్మీయ జీవితంలో ఎన్నో కొండలు మనం మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా ఎన్నో ఎక్కవలసి ఉంది. ఇంకెన్నో కొండలు ఎక్కి విజయపతాకం ఎగరవేయవలసినటువంటి కొండలు ఉన్నాయి మన జీవితంలో. నేను ఒక మంచి మాట అంటాను, దేవుని ప్రతినిధిగా ఈ భోజన బలం చేత 26లో ఆ కొండలు మనం ఎక్కబోతా ఉన్నాం. రిసీవ్ చేసుకోండి. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోండి. ఈ భోజనపు బలము చేత నీవు ఎక్కలేని ఎత్తైన కొండలను దేవుడు ఎక్కించబోతా ఉన్నాడు. నీవు చేరలేని శిఖరములకు చేరబోతా ఉన్నావు. ఎత్తైన కొండలు మనం ఎక్కబోతున్నాం. సహోదరుడు మనం ఎత్తైన కొండలు ఎక్కబోతా ఉన్నాం. మన యేసయ్య ఈ భోజనపు బలము చేత మనం ఎక్కించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎక్కవలసిన కొండలున్నాయి, మనం ఎక్కబోతున్నాం. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. బ్రతికిపోయారు. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. మీరు పాడండి. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించు పడాలి నా ప్రియ యేసు. అందరం ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అందరం హల్లెలూయా హోసన్నా,
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఈ భోజన పడవ చేత ఎక్కలేని ఎత్తైన కొండలు దేవుడు మన చెయ్యి పట్టించి ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటండి? ఎక్కలేని కొండలు ఎక్కించేస్తాడంట. నువ్వు ఒక్కసారి లెగగలిగితే, ఈ భోజనములో పాలి భాగస్తులు అవ్వగలిగితే, స్వయంగా దేవుని చేతులతో చేయబడిన భోజనం ఇది. ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నారు ఆయన. ఈ భూమి మీద ఏ క్లాస్ అయినా ఫుడ్ ఉందంటే, నెంబర్ 1 ఫుడ్ ఉందంటే ఆయన రక్తమైన శరీరం. ఇంకొక ఫుడ్ పేరు చెప్పడానికి రాదు ఒకవాడికి. ఆయన రక్తం మనిషి. అందుకే నేను అంటూ ఉంటాను, ప్రభు బల్ల ఇచ్చినప్పుడు బలహీనులు బలం పొందుతారండి. నా సాక్ష్యం కూడా మీకు చెప్పాను, విన్నారండి. నేను ఆయన రక్తమైన శరీరం తాగుతున్నప్పుడు నాకు ఉన్న ప్రతి నొప్పులు కావచ్చండి, ప్రతి బలహీనత కావచ్చు, దెబ్బెమ్మటి తగ్గిపోద్దండి. నేను అది అనుభవించి నేను మీకు చెప్తున్నా, అర్థమైందా? ప్రతి రోగానికి మెడిసిన్ అయిన శరీరం, అయిన రక్తం అని. ఏమన్నాడు పౌలు గారు? మీరు నమ్మి తీసుకోవాలన్నాడు. నమ్మిన వాళ్ళు చూస్తారు. ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము, నా కొరకు చీల్చబడిన నా ప్రభు శరీరం, నా కొరకు తన ఆఖరి బొట్టు వరకు ఖర్చిన ప్రభు రక్తం అని ఎవరైతే విశ్వసించి నమ్మి తీసుకుంటారో వారికి రోగాలు పోతాయి. విశ్వసించి నమ్మకుండా తీసుకున్న వాళ్ళకి రోగాలు పుడతాయి. రోగాలు పోతాయి. అర్థమైందండి? నీకు రోగాలు పుట్ట, నీకు రోగాలు పోవా, మరి నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీవు నమ్మి తీసుకునే దాంట్లో ఉంటుంది, నువ్వు విశ్వసించి తీసుకునే దాంట్లో ఉంటుంది. ఇది మామూలు చపాతీగా తిన్నావనుకో, నీ రోగం ఇంకెక్కువైపోద్ది. ఇది బయట మా ఇళ్ళల్లో చేసుకుంటాం కదా, ద్రాక్షారసం అట్టకి తాగామనుకో ఇంకా బలహీనమైపోతాం. కొంతమంది చూస్తానండి, దేవుని రక్త మాంసాలు పాలిబాక్సులు అయిన తర్వాత కూడా ఇంకా రోగాలు అట్టేగా ఉంటాయి. వాక్యాన్ని గట్టిగా నమ్మి పట్టుకోవాలి. అది కొంతమంది మన చర్చిలో సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఆ సాక్ష్యాలు, ఫస్ట్ గారండి, మేము యేసు రక్తం, యేసు శరీరం తిన్న తర్వాత అండి, మా శరీరంలో నిజంగా నెలబట్టి 2 నెలల బట్టి లేదంటే సంవత్సరం బట్టి పలానా రోగంతో ఉండి అదెంత పోయింది అయ్యగారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. మరి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు స్వస్థత? మిగతా వాళ్ళు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? మీరు నమ్మండి ప్రియా విజనమా, ఈ భోజనములో బలముందండి. ఆయన రక్తములో, ఆయన శరీరములో బలముంది. ఈ రాత్రి భోజనములో నీవు పాలిభాగస్తుడు అవ్వగలిగితే ఖచ్చితంగా నీవు ఎక్కలేనివి నా ప్రభు దగ్గరుండి చేపట్టుకుని ఎక్కిస్తాడంట. నీవు సాధించలేనివి నా ప్రభుని దగ్గరుండి చేపట్టుకుని సాధించేటట్లు చేస్తాడండి. నీవు గెలవలేనివి నా ప్రభు దగ్గరుండి నిన్ను గెలిపిస్తాడండి. ఇది నా ప్రభు పేరిట ఆనా, నా ప్రభు సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భోజనం అంత బలమిస్తుంది సంఘానికి. ఇక 3వ విషయం చూద్దాం. కొండ ఎక్కేసాడండి. నా వైపు చూడండి. ఇప్పుడే ఏలి ఎక్కడ ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు. ఎక్కేసాడు కొండ. హోరేబు కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు పెనుగాలి జుమ్మని వచ్చేస్తుంది అనుకున్నాడండి. అమ్మో, సుడిగాలి చూసారు మీరు? వార్తల్లో చూస్తుంటారు, రియల్గా కొంతమంది చూస్తుంటారు. జుమ్ 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 అని ఎగిరిపోతాం. ఎవడు దొరుకుతాడని తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడ పడేస్తుంది, ఎక్కడ పుట్టుకోమంటో తెలియదు. దాని ఇష్టం, ఎక్కడ వదలాలంటే అక్కడ వదిలేస్తుంది. సుడిగాలి జుమ్మని వచ్చేస్తుందండి. ఏలి బాబుకి అయిపోయింది. అక్కడ చంపేయమంటే ఎక్కడ చంపడానికి ప్లాన్ చేసాడో అనుకుంటున్నాడు మనసు. కానీ చెక్కు చెదరలేదండి. మనోడు ఎట్టగా నిలబడ్డాడు. అదే అయిపోయింది.
అదే 2 భూకంపం, పిలపిల కొండ శిలలు అంటే చిన్న భిన్నమైపోతున్నాయి అండి, బండ రాళ్ళు డమా కూలిపోతున్నాయి అంట, కొండ బీట్లు ఇచ్చేస్తున్నాను. మనోడు భయమిసిపో బాబు ఇంకేముంది, అది తట్టుకున్నాను కానీ ఈ భూకంపం తట్టుకోలేని, ఇప్పుడే కొండ చీలిపోయి కొండ మధ్యలోకి వెళ్ళిపోయి చచ్చిపోయి నుజ్జు అయిపోతాను అనుకున్నాడు మనోడు. నిలబడిపోయాడండి గట్టిగా చెప్పలు, ఏమోలేదండి మనోడు. 3వది పిలపిలావని మెరుపులు అంటే స్టార్లు ఇవి కాదు, బాంబులు పేల్చి అవి కాదు, ఉరుములు మెరుపులు పిడుగులు పడిపోతాయి అని భయం వేసిపోతుంది మనోడు. కానీ ఏమోలేదండి మనోడు, స్టాండర్డ్గా ఉన్నాడు. వినండి, స్టాండర్డ్గా సుడిగాలు వచ్చింది పడిపోలా, భూకంపం వచ్చింది పడిపోలా, మెరుపులు ఉరుములు పిడుగులు పడిపోలా. ఈ భోజనంలో పాలిభాగస్తులు అయ్యేవాళ్ళు 26లో ఎన్ని పోరాటాలైనా పడిపోరండి. సునామీ లాంటి పోరాటాలు రావచ్చుగాక, మెరుపులు ఉరుములు పోరాటాలు రావచ్చుగాక, తుఫాను లాంటి పోరాటాలు రావచ్చుగాక, భూకంపం వంటి పోరాటాలు రావచ్చుగాక, నీవు పడకుండా రేపు పర్వతాల మీద స్టాండర్డ్గా నిలబడిపోతారండి. ఎవరు పడిపోరు యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్ ఎవరు పడిపోరండి. ఎందుకంటే మనము భోజనము చేసి ఉన్నాం. ఈ భోజనపు బలము చేత మనం అట్లా నిలబడిపోతుంది స్టాండర్డ్గా. సుడిగాలు రాని, భూకంపం రాని, ఉరుములు రాని, మెరుపులు రాని, చూసుకుందాం అంతే, చిటికేసి మాట్లాడేది. నీవు పడవుగాక పడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనండి పడిపోలేదు ఏలి అంటే భోజన బలం. ఈ భోజనం యేసుప్రభు స్వయంగా ఆయన చేతులతో చేసి పెట్టిన భోజనం తింటికి ఎవడైనా పడిపోతాడండి 20 ఏళ్ళు? పాపంలో కానీ, శాపంలో కానీ, శరీరీచల్లో కానీ అండి, జీవపు డంబాల్లో కానీ, నేత్రాశల్లో కానీ, ప్రేమల్లో కానీ, తిండిలో కానీ, నిద్రలో కానీ ఎందుకు పడిపోతారండి? పడిపోరు ఈ భోజనం తిన్నోళ్ళు ఎర్రిబట్టి పిచ్చి పట్టిన వాళ్ళకి అలా పడిపోతూ ఉంటారు. అప్పుడు మనం తెలుసుకోవాలి వాళ్ళ భోజనం ఆ భోజనం వాళ్ళ పాలిభాగస్తులు కాలేదు. జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందికి ఒక డౌట్, నేనే చెప్తాను మీ డౌట్. మరి మేము బాప్తీసం తీసుకోలేదు, మాకు కూడా ఇచ్చేస్తావా? తినొద్దు కానీ ఉండయా, ఇచ్చేస్తాను అంటే ఇవ్వచ్చా? మరి మాకెట్ట నీకు పోసేస్తున్నాం తైలం, ఇంకేంటి అది 2 కలిపి వచ్చేది ఉండు. అందరికీ నీకేమో అదృశ్యంగా పెట్టేస్తాడు, మాకేమో దృశ్యంగా పెట్టేస్తాడు. కొంతమంది పడిపోయి ఏంటంటే మాకు పెట్టలేదుగా 31st అంటారు. అందుకే ముందలే చెప్పేశాను, పెడతామమ్మా, అందరికి భోజనం ఉంది, కాకపోతే నీకు వేరే ట్రీట్మెంట్ అమ్మా, వీళ్ళకి వేరే ట్రీట్మెంట్ అమ్మా. అంతే. కొంతమంది డౌట్లు చచ్చిపోతారు ఇప్పుడు కూర్చొని, మాకెట్ట మేము తీసుకోలేదు, మాకెట్ట మాకు ఈ బలం ఎట్ట. తైలం దిగొచ్చేస్తే చాలు, దేవునికి స్తోత్రం చెప్ప. ఆ బలము సమృద్ధిగా సంఘం మీదకి ప్రభు పంపిస్తున్నారు. అందుకే ధైర్యంగా చెప్పేశాను, అందరికీ భోజనాన్ని పెట్టబోతున్నాను అన్నాడండి. అందుకేందండి మనం మార్నింగ్ పెట్టే బిర్యానీకి బలం రాదండి, వస్తుందా? బిర్యానీకి, చికెన్కి, మటన్లకి రాదండి. ఎక్కువ తింటే వాంతి అవుతుంది. ఇంకా అదే పనిగా తింటే వేడి చేసి ఎన్ని జ్ఞాపకార్థాలు. స్తోత్రం. ఆ భోజనం వల్ల యూజ్ లేదండి. కానీ రాత్రి ప్రభు మనకు పెట్టే భోజనం మామూలు భోజనం కాదు. ఒక్కసారి తింటే చాలు, 365 రోజులు ఒక్కసారి తింటే. నీ చేతి భోజనమే బా, ఆ శక్తి, ఆ బలము. పాడుకుందాం మనం చక్కగా. యేసయ్యే వచ్చి ఏమండి ఏం చేస్తాడు? తిను బంగారం, ఒక్క ముద్ద చాల, కడుపు నిండక్కర్ల, ఒక్క ముద్ద చాలు నువ్వు బలం గెలిపోవడానికి. లోకానుసారమైంది తెగ తినేస్తే వస్తుంది బలం. యేసు ప్రభుది ఒక్క ముద్ద చాలు. 2 అప్పాలట నిప్పుల మీద కాల్చి పెట్టేశాడంట యేసు ప్రభు, 2. ఆ 2టికి అంత ప్రయాణమా? మరి చేస్తారండి. అది ఏంటది? దేవుడు స్వయంగా చేసిన భోజనం, అది మనిషి చేయలేదు, యేసు ప్రభు చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆగదు నా పయనం సియోను చేరకున్నా, ఆశలు కోరికలు వెనకకు లాగినను నా గమ్యము చేర సాగిపోయదను. ఎల్షదాయి బలమివ్వగా మరి లోతుగా వేరుతన్నదను. పైకెదిగి ఫలించదను. ఎల్షదాయి బలమివ్వగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా పైకెదిగి ఫలించదను. అగదు నా పయనం సియోను చేరకున్నా, ఆగదు నా పయనం సియోను చేరకున్నా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను. గమ్యము చేర సాగిపోయదను, నా గమ్యము చేర బలమియ్యగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా పైకెదిగి ఫలించదను. ఎల్షదాయి బలమియ్యగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ ఫలమును లోతుగా నాటి సముద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ఠ స్థలమును లోతుగా నాటి సముద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే. నీ చేతి కొమ్మలు నీ నీడలో కాయుమా, నీ చేతి కొమ్మలు నీ నీడలో కాయుమా. ఎల్షదాయి బలమియ్యగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్షదాయి బలమియ్యగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. గుడ్డ తడవను పాలతో నింపి ఎముకల్లో నా పోలుకు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. గుడ్డ తడవను పాలతో నింపి ఎముకల్లో నా పోలుకు పెంచి ఎత్తైన కొండ కృపతో నీ చేతి భోజనమే, నీ చేతి భోజనమే నీ శక్తి నాకిచ్చెను. నీ చేతి భోజనమే నీ శక్తి నాకిచ్చెను. ఎల్షదాయి బలమియ్యగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్షదాయి బలమియ్యగా మరి లోతుగా వేరుతన్నదను. అదొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. ఎగిరే లెక్కలు నాకిచ్చిన నీదు గాయాల్లో బాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన నీ చాటుని బ్రతికెదను. ఎగిరే లెక్కలు నాకిచ్చిన నీదు గాయాల్లో బాగుందును. సింహాన్ని చంపే బలమిచ్చిన బలము నీదే కదా, కృపయు నీదే కదా, బలము నీదే కదా,
బలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను అడనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను అర్షనాయ్ తోడుండగా మరి లోతుగా వేరు కన్నెదను అడనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను అగదు నా పయనం సియోను చేరకుండా ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు లాగినను ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయెదను నా గమ్యము చేరా అందరం అర్షనాయ్ బలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను అడనాయ్ తోడుండగా పైకెగి అర్షనాయ్ బలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను అడనాయ్ తోడుండగా అగదు నా పయనం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్ప. ఆయన చేతి భోజనం తిన్నోడికి అలుపు రాదురా బాబు, బలం వచ్చేస్తుంది, నీరసం కానీ ఇక ఇవేమి ఉండవు. ఇక దేవుడు మన సంఘానికి ఒక కృప ఇచ్చారు. మనం ఎంతగానో ఎంతగానో ఆయన కృతజ్ఞులు. స్వయంగా నా యేసయ్యే ప్రిపేర్ చేసి పెడుతున్న వంట. దేవదూతలకు చెప్పలా, నా ప్రభువు చేతి భోజనం. అప్పాన్ని తీసుకొచ్చింది ఎవరు? ప్రభు. నిప్పుల మీద కాల్చింది ఎవరు? ప్రభు. తినమని చెప్పింది ఎవరు? ఆయనేనండి. నీకు లేట్ అయితే ఎవరికో చెప్తావు వంట, చెడగొట్టి పెడతారు. స్తోత్రం. యేసు ప్రభు ఎవరికి అప్పచెప్పలేదండి, ఎవరన్నా చెడగొడతారేమోనని ఆయనే అప్పాన్ని చేసి నిప్పులు వెలిగించి రొట్టెను కాల్చి చేతులతో తినబ్బాయ్ అని ఇచ్చాడు. అందుకే 40 రోజులు ప్రయాణం చేశాడు. అందుకే హోరేబు శిఖరం మీదకి ఎక్కాడు. అందుకే ఎన్ని భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, సుడిగాలు వచ్చినా, మెరుపులు ఉరుములు వచ్చినా మనోడు కదల్లా. ఆ భోజనంలో అంత శక్తి ఉంది. ఈ రాత్రి ఎంతమంది ఆ భోజనంలో పాలు భాగస్తులు అవటానికి ఇష్టపడతా ఉన్నారు? ఆ భోజనం నేను తినాలి. స్తోత్రం చెప్పండి గట్టి.